హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది హ్యావెల్స్ కంపెనీది 30 వాట్స్ ఎల్ఈడి బల్బ్. ఇది వెలుగుతలేదు. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది సిరీస్ బల్బ్ హోల్డర్. సిరీస్ బోర్డు పక్కన ఉంది. ఇప్పుడు మనం బల్బ్స్ ఏదైనా చెక్ చేసినా సిరీస్ బోర్డులో చెక్ చేయండి. ఇది మంచిగా ఉన్న బల్బ్. ఇది వోల్టేజ్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. వెలుగుతలేదు. ఫ్రెండ్స్, దీని యొక్క డిఫ్యూజర్ ఎలా ఓపెన్ చేయాలి? ఇది చాలా హార్డ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఒక సైడ్ స్క్రూ డ్రైవర్ అయినా ఏదన్నా చాక్ అన్నా తీసుకొని ఒక సైడ్ ఇలా ఓపెన్ చేసి, నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేయడానికి చాలా కష్టమైంది. ఇలా ఈ ఎంసీపీసీబీ ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి ఎల్ఈడీస్ అన్నీ. అయితే ఈ ఎల్ఈడి ఒకటి ఖరాబ్ అయినా కానీ మిగతా అన్నీ వెలుగుతూనే ఉంటాయి. సిరీస్ కనెక్షన్ కాదు, ఇది ప్యారలల్ కనెక్షన్. మొత్తం ఒక బల్బ్ ఖరాబ్ అయినా సరే మిగతా అన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఈ వైర్లకు గ్లూ ఉంది. ఆ గ్లూ మొత్తం సాఫ్ చేసుకుందాం. వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది దీనికి వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం మల్టీమీటర్ పెట్టి. మల్టీమీటర్ DC 200 రేంజ్లో పెట్టుకొని చెక్ చేసుకుందాం. సిరీస్ హోల్డర్. ఇప్పుడు వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వోల్టేజ్ చాలా తక్కువ వస్తుంది. 25-30 అట్లా వస్తుంది. 25, 26, 27 అట్లా వస్తుంది. డ్రైవర్ సర్క్యూట్ నుంచి వోల్టేజ్ సరిగ్గా వస్తలేదు. ఈ సాల్టింగ్ 2 వైర్లు తీసేసిన. ఇప్పుడు ఇది ఖాళీదే, ఇది హోల్డర్. దీన్ని పెట్టేది. ఇది ఎల్ఈడి టెస్టర్. ఇది ఎల్ఈడి టెస్టర్తో చెక్ చేద్దాం. ఈ ఎల్ఈడి టెస్టర్ ఎలా తయారు చేశానో ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ప్లస్ మైనస్ పెట్టి చూద్దాం. ఎంసీపీసీబీ కరెక్టే ఉంది. అయితే డ్రైవర్ వోల్టేజ్ నుంచే వోల్టేజ్ రావట్లేదు సర్క్యూట్ నుంచి. దీన్ని ఓపెన్ చేసి సర్క్యూట్ని చెక్ చేద్దాం.
ఇక్కడ 3 స్క్రూలు ఉంటాయి, అవి ఓపెన్ 3 స్క్రూలు ఓపెన్ చేశాను. ఈ హీట్సింక్ ప్లేట్ ఎంత హై ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇలా మొత్తం సిలికాన్ పేస్ట్ నింపి ఉంది. ఇది మొత్తం సాఫ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇది క్యాప్ ఓపెన్ చేయాలా, అప్పుడు ఈ సాల్డరింగ్ మొత్తం తీసేయాలా, అప్పుడు ఈ డ్రైవర్ సర్క్యూట్ బయటకు వెళ్తుంది. చూడండి ఎంత ఉందో ఇదంతా. ఇది మొత్తం సాఫ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం సాఫ్ చేశాను. లైవ్లో చూడండి ఇట్లా. ఎంత లేదు చూడండి. ఇప్పుడు ఈ డ్రైవర్ సర్క్యూట్లో ప్రాబ్లం ఏందో చూద్దాం. ఏమైనా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయా? ఈ డ్రమ్ కాయిల్ బయటకు వచ్చింది ఒకటి. ఇది డ్రమ్ కాయిల్ మొత్తం బయటకు వచ్చింది, ఇది డ్యామేజ్ అయినట్టు. ఇది బయటికి తీద్దాం.
ఇది ఒకటి పోయింది. ఇది డ్రమ్ కాయిల్. అంటే ఇది ఒకటి వేరేది వేసి చూద్దాం వోల్టేజ్ వస్తుందా లేదా. మస్ఫిట్ బాగానే ఉంది. సాల్వింగ్ మస్ఫిట్ కొద్దిగా లూజ్ ఉంది. దీంట్లో పాత సర్క్యూట్లో ఒక డ్రమ్ కాయిల్ ఉంది. ఇది ఇది తీసేద్దాం. ఈ పాత సర్క్యూట్ నుంచి ఒకటి తీసిన డ్రమ్ కాయిల్ ఇది చూద్దాం, పెట్టి చూద్దాం ఇప్పుడు ఇది వస్తుందా రాదు. సైజ్ చిన్నగా ఉంది కానీ సేమ్ వోల్టేజ్ కరెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లో పెట్టి సాల్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాం. ఫస్ట్ ఇది బాగుందా లేదా చెక్ చేద్దాం. బజర్ రేంజ్లో పెట్టి ఓకే ఇది బాగుంది. ఇది సాల్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. సాల్టింగ్ చేసిన ఇప్పుడు మనం ఇది వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది వోల్టేజ్ వస్తుందా లేదా సిరీస్లో పెట్టి చెక్ చేద్దాం. TC 200 రేంజ్లో పెట్టినా ఓకే ఫ్రెండ్స్, ఇది వోల్టేజ్ వస్తుంది 95. ఓకే వోల్టేజ్ వస్తుంది. ఇది టైలర్ సర్క్యూట్ వోల్టేజ్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ MCPCB పెట్టి దీనికి కనెక్షన్ చేసి చూద్దాం. ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ సాల్టింగ్ చేసి కరెక్ట్ పని చేస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ నేను కనెక్షన్ తీసేస్తాను. ఓకే కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది కనెక్షన్ ఇచ్చి సిరీస్ బోర్డుకు కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఓకే ఫ్రెండ్, సక్సెస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, పనిచేస్తుంది ఇది. కనెక్షన్ తీశాను. ఇప్పుడు మనం ఇది ఎట్లుందో అట్లా ఫిట్ చేయాలా. ఇప్పుడు ఈ సర్క్యూట్ లోపల పెట్టిద్దాం.
ఇట్లా. ఇప్పుడు రెండు వైట్గానే ఉన్నాయి, ప్లస్ మైనస్ తెలవాలంటే ఇది ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ కొద్దిగా బెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ చూసి ఇది చేద్దాం. ఫ్రెండ్స్ ఇది ఫుల్ టైట్ చేసాము. ఇది సాల్టింగ్ చేసాను, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఒకసారి చెక్ చేద్దాము సిరీస్ బోర్డుతో. ఇంకా ఇక్కడ సాల్టింగ్ చేయలేము. సిరీస్ బోర్డ్ ఇది. ఓకే ఫ్రెండ్. ఇప్పుడు సాల్టింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో సాల్వింగ్ చేసేసాను. కంపెనీ సాల్వింగ్ అయిన టైం చూడండి. ఇప్పుడు మనం సిరీస్ హోల్డర్లో పెట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి క్యాప్ పెడదాం. క్యాప్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వర్క్ అవుతుంది, ఆన్ అయింది. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.